హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా సదానంద్ మిర్యాల. ఈరోజు మనం మిల్లెట్ దోశ అండి. మిల్లెట్ దోశ కావాల్సింది కొర్రలు అండి. ఇక్కడ నేను కొర్రలు 3 బౌల్స్ తీసుకున్నాను. 3 బౌల్స్ కొర్రలకి 1 బౌల్ మినపప్పు అండి. దాంట్లో కొద్దిగా ఏమంటారు మెంతులు వేసుకోవాలి. ఇంకా హాఫ్ బౌల్ అంతా అటుకులు వేసుకోవాలి. అవి కూడా అన్నీ అలాగలాగా కడిగి పెట్టుకున్నాము. ఇక్కడ చూడండి చూపిస్తున్నాను. ఇక్కడేమో అటుకులు తీసుకుంటున్నాం చూడండి. 1 బౌల్ ఫుల్ తీసుకున్నట్టున్నాను. ఇవి కడిగి పెట్టేసుకుందామండి. ఇవి ఒక 8 hours సోక్ చేసుకొని పెట్టుకున్న తర్వాత మిక్సీ చేసుకోవాలి. నా ఛానల్లో వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇవి ఒక 8 hours తర్వాత మిక్సీ చేస్తున్నాం చూడండి. కొంచెం మంచిగా జారుడుగా చేసుకోవాలి, మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి పేస్ట్ అయిపోయింది. దీన్ని ఒక దాంట్లోకి తీసుకొని దీన్ని మనం ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలండి. అంటే బయట పెట్టుకోవాలి మూసేసి. ఫుల్ అయిపోయింది కదండి, అందుకే నేను పెద్ద దాంట్లోకి షిఫ్ట్ చేసినాను. ఇది ఏంటంటే ఫెర్మెంటేషన్ అయినప్పుడు కొంచెం ఎక్కువ అవుతుంది, పొంగడం జరుగుతుంది. అందుకే కొంచెం పెద్ద దాంట్లోకి షిఫ్ట్ చేశాను. ఇది ఓవర్ నైట్ పెట్టిన తర్వాత చూడండి కొంచెం ఎక్కువ అయింది. దాంట్లో జీలకర్ర, ఉప్పు, కొద్దిగా సరిపడా దోశ కన్సిస్టెన్సీ వచ్చేలాగా వాటర్ వేసుకొని మిక్స్ చేసుకోవడమే. కలిపిన తర్వాత మనం ఇప్పుడు దోశకి పెనం పెట్టుకొని రెడీ చేసుకుందాము. ఇది మిక్స్ అయిపోయింది. దోశ పెనం వేడైంది చూడండి. ఇప్పుడు మనం దోశ వేసుకుందాము. ఫస్ట్ దోశ కదా కొంచెం చిన్నగానే వేస్తాను, ఆ తర్వాత మంచిగా పెద్దగా వేసుకుందాము. పెంక వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ రుద్దుకుందాం. మిల్లెట్ దోశ కదండి, స్టిక్ అవ్వకుండా అని కొద్దిగా ఆయిల్ వేసి వేసుకున్నాను. చూడండి చిన్నగా వేసాను ఫస్ట్. తర్వాత ఇప్పుడు మనం అది 2 sides కాల్చుకోవాలి. కలర్ చూడండి బాగుంటుంది. ఇప్పుడు పెద్ద దోశ అండి. 2 పక్కల ఆయిల్ వేసి కాల్చుకోండి. చూడ్డానికి సేమ్ ఉన్నా కొంచెం కలర్ బ్రౌన్ వస్తుంది. టేస్ట్ డిఫరెంట్గానే ఉంటుంది. హెల్దీ దోశ కదండి, దాని కాంబినేషన్ టమాటో పల్లీ చట్నీ అండి. ఇప్పుడు దాని ప్రాసెస్ చూద్దాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకుందాము. దాంట్లో ఆయిల్ వేసుకొని ఫస్ట్ వెల్లుల్లి, టమాటో పల్లీ చట్నీ అన్నాం కదా, వెల్లుల్లి వేసుకుందాం. ఆనియన్, 1 బౌల్ ఆనియన్ తీసుకున్నాను. 1 గుప్పెడని వెల్లుల్లి తీసుకున్నాను. తర్వాత కరివేపాకు. అవి కొద్దిగా వేగుతూనే ఉంటాయి. నేను సిమ్ పెట్టలేదు, మీడియం ఫ్లేమ్ పెట్టాను. తర్వాత రెడ్ కలర్ పచ్చిమిర్చి ఉంటాయి కదా, అది వేసుకొని చేస్తున్నాను. 1 గుప్పెడంతా పుదీనా, 1 బౌల్ పల్లీలు, కొద్దిగా చింతపండు. ఇది కొంచెం ఉడకనిద్దాము. కలర్ చేంజ్ అయిన తర్వాత ఏ బౌల్తో పల్లీలు తీసుకున్నామో అదే బౌల్తో 2 బౌల్స్ టమాటోస్ అండి. తర్వాత పసుపు, వాటికి సరిపడా ఉప్పు. ఇది ఉడకనిద్దాము. ఇది ఉడుకుతుంది కదండి, చూడండి ఉడికిపోయింది. అది స్టవ్ ఆఫ్ చేసేసి మనం చల్లారిన తర్వాత మిక్సీ చేసుకుంటే మిల్లెట్ దోశకి చట్నీ అండి, టమాటో పల్లి చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మిల్లెట్ రైస్ అండి. మిల్లెట్ రైస్ అంటే కొర్రలు 3/4 తీసుకుంటే 1/4 ఏంటంటే మినప్పప్పు. 1/4 మినప్పప్పుని మనం ఫ్రై చేసుకొని ఇందులోనే కలిపి కడిగేసుకొని 1:8 glasses వాటర్ వేసుకొని కడిగి పెట్టుకున్న దాంట్లో వాటర్ వేసేసి పక్కన పెట్టుకుందాం. ఇది ఒక కొర్రలు కాబట్టి వేడికి చేయకుండా చల్వ చేయాలంటే ఒక 8 hours నానాలండి దీనికి. అప్పుడు చాలా బాగా ఉడుకుతుంది.
చూసారు కదా, 8 అవర్స్ తర్వాత నేను రైస్ కుక్ చేసినాను. కొద్దిగా ఆయిల్, హోల్ గరం మసాలా వేసాను. కిచిడి కదండి, మన ఇష్టం, అది ఏదైనా వేసుకోవచ్చు. ఇక్కడేమో ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు, పుదీనా వేసుకున్నాను. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి కడిగి పెట్టుకున్నాక పెట్టాం కదా. 8 బౌల్స్ వాటర్ వేసుకొని 1 బౌల్ రైస్, దాంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసేసి పెట్టేస్తే ఇది ఒక 25 మినిట్స్ 30 మినిట్స్ అవుతుంది. ఒక్కొక్కసారి సరిపోకపోతే ఇంకొంచెం ఎక్కువసేపు ఉడికించుకోండి. 40 నిమిషాలు మినిమం పడుతుంది. ఇక్కడ రైస్ రెడీ అయిపోయింది. దాంట్లో గీ వేసేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే. చూడండి, లంచ్ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.